నొప్పి మాయం, సర్జరీ దూరం, ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. బిగ్ బాస్లో చాలా వరకు అందరి ఫేవరెట్గా నిలిచి సడన్గా అందరికి షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగా, కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? The portraying thing and all is disappointing. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్. అంత హీట్రెడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నాం? ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికీ ఇదే క్యూరియాసిటీ. కానీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు కావాలని జరిగిందా? నాకు సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్, బట్ హీ డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రిట్ చేయరు. డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాగ్ సార్ దట్ యు ఆర్ నాట్ ఫీలింగ్? ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్, అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్. బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా. ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తము? నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో. హలో, హాయ్ అండ్ వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ క్యాండిడ్ కాన్వర్జేషన్. బిగ్ బాస్ని చాలా దగ్గరగా ఫాలో అవుతున్న వాళ్ళందరి కోసం ఇవాళ గుడ్ న్యూస్ ఏంటంటే, బిగ్ బాస్లో చాలా వరకు అందరి ఫేవరెట్గా నిలిచి సడన్గా అందరికి షాక్ అయ్యేలాగా ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సోనియా మనతో ఉన్నారు. యాజ్ వీ ఆల్ నో, సోనియా ఇస్ అన్ యాక్ట్రెస్. షీఈస్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ అన్నిటితో పాటు అసలు చాక్ అనమాట. అంటే ఏదైనా కుండ బదలగొట్టి మొహం మీద మాట్లాడే వ్యక్తి, ముక్కుసూటి మనిషి అనమాట. లెట్స్ టాక్ టు హర్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్ విత్ లైఫ్ అండ్ బిగ్ బాస్. సోనియా, హాయ్ అక్క. నవరాత్రి శుభాకాంక్షలు ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. బతుకమ్మ శుభాకాంక్షలు. అసలు బతుకమ్మ నాకు గుర్తు కూడా ఉండట్లేదు. అంటే బిగ్ బాస్ మహిమేమో, అంతేనా? ఎట్లా అనిపించింది? ఎన్ని రోజులు ఉన్నారు సోనియా? 1 month. 1 month అంటే యాక్చువల్లీ సాహసమే. ఫోన్ లేకుండా, మనుషులు లేకుండా ఎట్లా అనిపించింది? యా, నైస్ జర్నీ, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే. కానీ ఐ థింక్ చాలా షార్ట్ స్పాన్ లోనే చాలా డ్రామాటిక్ ఎపిసోడ్స్ అయిపోయాయి. అవును. ఓవరాల్ వాట్ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే గుడ్ ఫీలింగా, కొంచెం ఇంకా జలక్ తినట్టుందా? జర్నీ ఇన్సైడ్ వాజ్ గుడ్, దట్ వాస్ న్యాచురల్ అండ్ యా, మనం బయట ఎట్లయితే నేను లైక్ లైక్ బీటెక్ దగ్గర నుంచి ఎట్లా ఫేస్ చేస్తామో, లైక్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తోని ఎట్లా ఎమోషన్, ఒక కనెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ గేమ్ టాస్క్లో డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఎట్లా, ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అదంతా ఇన్సైడ్ జర్నీ వాజ్ గుడ్ ఎనఫ్. ఓన్లీ బికాస్ ద పోర్ట్రేయింగ్ థింగ్ అండ్ ఆల్ ఈస్ డిసప్పాయింటింగ్. అంటే నేను ఉన్నట్టు మాత్రం చూపించలే. ఏం జరిగింది యాక్చువల్లీ లోపల? బికాస్ అందరికీ ఇదే క్యూరియాసిటీ. ఏమైంది సోనియా? ఎవ్రీబడి నోస్ యూ ఆర్ వెరీ స్ట్రాంగ్ గర్ల్ అని. సో ఇలాంటి చిన్న చిన్న, అది కూడా ఎవరైనా పబ్లిక్ స్పేస్, అక్కడ కెమెరాలన్నీ మీ పైనే ఉన్నాయి. సో యూ విల్ యాక్చువల్లీ మేక్ ష్యూర్ యూ నార్మలీ ఆల్సో బిహేవ్ వెరీ వెల్. అక్కడైతే ఇంకా జాగ్రత్తగా. కానీ ఎందుకో బయట ప్రొజెక్షన్ తప్పుకొచ్చి అనవసరపు కాంట్రవర్సీస్ అని వచ్చి పడ్డాయి. యా, సి ఐఎమ్ వెరీ ష్యూర్ నాకు 160 కెమెరాల దాకా ఉన్నాయి. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లైక్ డిఫరెంట్ థింగ్ అయితే అక్కడెందుకు నేను బిహేవ్ చేయాలా? అది నాకు స్పేస్ కదా. అండ్ 1 monthలో నేను ఏం చూపించాలా? అండ్ ఈవెన్ నేను ప్రాజెక్ట్స్ చూస్ చేసినప్పుడు కూడా నేను చాలా చూసి, జాగ్రత్తగా చూసి చేసుకుంటా. ఏదైనా స్పీడ్గా ఏదొస్తే అది ప్రాజెక్ట్స్ తీసుకొని కూడా యాక్టింగ్లో కూడా నేను చేయలేదు అట్లా. సో దట్ వాజ్ లైక్ ద బాండింగ్ వాజ్ వెరీ ప్యూర్. అండ్ మేము పృథ్వీ కానీ, నిఖిల్ కానీ, అబ్బాయి కానీ మంచిగా వి స్టార్టెడ్ లైక్ బీయింగ్ ఫ్రెండ్స్ అండ్ దెన్ ఫ్యామిలీ లాగా కనెక్ట్ అయ్యి, అండ్ వాళ్ళని బ్రదర్స్ లాగా, దే ఆర్ లైక్ యంగర్ టు మీ.
అండ్ బ్రదర్స్ లాగా కిడ్స్ లాగా కేరింగ్ అండ్ యూనో దట్ ప్యాంపరింగ్ కేరింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ స్టార్టెడ్ లైక్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ జర్నీ మంచిగా ఉండే. అండ్ మేము వీ స్పెంట్ లైక్ ఆల్మోస్ట్ like 4 hours each day talking about family, sharing about likes and dislikes and you know ఏం లైఫ్లో ఏం జరిగినాయి ఇవన్నీ చాలా షేర్ చేసుకున్నాం. అండ్ వీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ లాటర్ ఆల్సో. సో అండ్ కామెంట్స్ చేసుకోవడం కానీ అండ్ నీ పెళ్ళి అయితే ఎట్లా, నా పెళ్ళి అయితే ఎట్లా, మనం ఏం గిఫ్ట్లు ఇచ్చుకోవాలి, మనం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ చాలా కాన్వర్సేషన్స్ మాట్లాడుకునే అన్నీ వదిలేసి నువ్వు చేతులు పట్టుకునేది జూమ్ చేసి చూపిస్తా అంటే ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కాలేదు. దట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్. వాట్ డిడ్ యూ ఫీల్? అంటే ఇది కావాలని జరిగిందా లేకపోతే అజంప్షనే నాకైతే కావాలనే అంటే లైక్ యూనో దట్స్ వాట్ లైక్ ఐ ఫెల్ట్. నేను పర్సనల్గా లైక్ నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఇదంతా. కానీ లోపల ఉన్నప్పుడు సాటర్డే ఎపిసోడ్కి మాత్రము నేను నాగ్ సార్ మాట్లాడినప్పుడు కూడా నేను డిసప్పాయింటెడ్ అండ్ అది నాట్ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. నేను యాక్సెప్ట్ చేయను. నా ట్రూత్ని మీరు స్ట్రెంగ్తెన్ చేయకుండా నేను ఏదైతే నిజం ఉన్నదో అక్కడ మీరు అన్ని వీడియోలు చూసి నింటారు కదా, లైవ్లో డిస్కషన్ మొత్తం కామెంట్ చేస్తారు అంత హర్ట్ అవడానికి. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కడో మన హౌస్లోనే ఒకరో ఇద్దరో మాట్లాడారు. ఇన్ఫ్లుయెన్స్ అయిందని అనిపించింది, ఇన్ఫ్లుయెన్స్ అయిండు నిఖిల్ పృథ్వీ అని అనిపించింది ఇలాగా అని మాట్లాడాను. సరే నువ్వు హౌస్లో మాట్లాడేదంటే వీళ్ళకి ఇంకొక రూమ్లో జరిగేది ఇంకొక రూమ్లో తెలియదు, లేకపోతే అనుకుని ఉంటారు. అండ్ అవి దట్ కెన్ బి చేంజ్ ఇన్ ద నెక్స్ట్ వీక్, కమింగ్ వీక్. ఎప్పుడో క్లాన్ చేంజ్ అయినప్పుడు కానీ గేమ్ మళ్ళీ టాస్క్ వచ్చినప్పుడు కానీ మాట్లాడుకుంటున్నప్పుడు సార్ట్అవుట్ అయిపోతాయి అవి హౌస్లో అయితే. కానీ అది నాగ్ సార్ వచ్చి దాన్ని మళ్ళీ సార్ కూడా మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా నిఖిల్ సీత అని చెప్పేసి అన్నారు. డెసిషన్ మీరు కంటిన్యూస్గా ఎపిసోడ్ ఫాలో అయినరో లేరు నాకు తెలియదు, అందుకని నేను చెప్పట్లేదు. సో మిస్ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నావా అని సార్ అన్నారు. ఈ సీత కూడా అవును సార్ సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకున్నా అని సీత అనింది. ఆ బ్రేక్ ఇచ్చినప్పుడు ఐ వెంట్ అండ్ నేను క్లారిఫై చేసిన సీత ఇన్ఫ్లుయెన్స్ నేను అసలు నా ఒపీనియన్ కూడా చెప్పలేదు. నేను నబీల్ అండ్ విష్ణు ఆలోచించి ఒక్కసారి అని లాస్ట్లో చెప్పిన నేను. బట్ హీ ఆల్రెడీ డిసైడెడ్ నబీల్ అని. సో దాన్నే జస్టిఫికేషన్ ఇచ్చుకున్నాడు ఎందుకు అనేది. అంతే జరిగింది అని చెప్తే కూడా నువ్వెందుకు నిఖిల్ తరపు నుంచి వచ్చి మాట్లాడుతున్నావు అన్నాడు. నేను నిఖిల్ తరపు నుంచి మాట్లాడే అవసరం నాకు లేదు, సార్ అన్నారు స్టేజ్ మీద నువ్వు అన్నావు అందుకని ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అనగానే మళ్ళీ బ్రేక్ తర్వాత సార్ ముందుకు వెళ్ళగానే సార్ ఏం నిఖిల్ నీకు నువ్వు మాట్లాడుకోలేవా అని అన్నారు. అదేదో నన్ను అడగాల్సింది అట్లీస్ట్. ఐ ఎక్స్పెక్ట్ దట్ యూనో ఏమైందమ్మా ఈ బ్రేక్లకు గొడవ అని సీతుని అడిగారు, నిఖిల్ నన్ను అడగలేదు. నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేసినావు సోనియా అని నన్ను అడగలేదు. నిఖిల్ తరపు నుంచి నువ్వెందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు అంటే నేను చెప్పేదాన్ని, నాకు ఆప్షన్ ఉండేది. బట్ ఈ డిడ్ంట్ ఆస్క్ మీ. సో ఐ థాట్ లైక్ యూనో. అండ్ థర్డ్ వీక్లో కూడా ఇంకొకటి ఏదో సరదాగా అయినా సరే అలిగినావు నువ్వు అని చెప్పేసి అన్నారు. అది కూడా కరెక్ట్ కాదు మీరు తీసుకున్న పాయింట్. బట్ యూనో సరేలే ఫన్ ఎలిమెంట్ కావచ్చు, షోకి కాంటెంట్ కావచ్చు, అది పర్లేదు అలిగినా అని అన్నారు అంతే కదా, పెద్ద విషయం ఏం కాదు కదా అని లైట్ తీసుకున్నా. బట్ ఫోర్త్ డే దట్ ఈస్ మై ట్రూత్. నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు వాళ్ళని, అట్లీస్ట్ ఆ కాన్వర్సేషన్లో నేను ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు అనేది ట్రూత్. దాన్ని స్ట్రెంథెన్ చేయకుండా ఫాల్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నా అంటే ఐ అండర్స్టూడ్ లైక్ వీక్ ఆఫ్టర్ వీక్ మీరు తప్పుని స్ట్రాంగ్ చేస్తున్నారు. అండ్ యూఆర్ లైక్ ప్రేజింగ్ సీతు అసలు సూపర్ ఆడినో, నువ్వు కరెక్ట్గా మాట్లాడినో, ఉన్నట్టు మాట్లాడినో, ఇలా అంతా మాట్లాడుతున్నారు డిఫరెంట్ వేరే క్యాండిడేట్స్తో. నాకైతే కనీసం ఏం చెప్పట్లేరు, నా గేమ్ గురించి చెప్తలేరు. ఎవ్రీ వీక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద జడ్జ్మెంట్. లైక్ యూనో నాకు సార్ చెప్తే మాకంత ఇంకెందుకంటే అక్కడ బయట ఏం తెలియదు కదా అక్క, మనకి చెప్పేవాళ్ళు ఉండరు. అవును కరెక్ట్. సో ఒక మనమే సెల్ఫ్ అనాలిసిస్లోనే ఇట్లనే ఉండాలి అంతే. మనకి ఒకరు ఎవరైనా అరే ఇది తప్పు ఇది రైట్ అని కూడా చెప్పరు. స్ట్రెస్లో ఉంటుంది, బాగా స్ట్రెస్, ఘోరమైన స్ట్రెస్ ఉంటుంది. తిండి ఉండదు సరిగ్గా, చాయ్ తిండి ఉండదు. ఈసారి మొత్తం సీజన్ అందరితో వింటున్నాయి ఏమైతుందో. రేషన్కి మనం గేమ్ ఆడాలా. అండ్ రేషన్ గేమ్ ఆడి గెలిచిన తర్వాత 2 నిమిషాలలో ఫస్ట్ టైం ఫుడ్ కోసమే మనం టాస్క్ ఆడాలా. అండ్ టాస్క్ ఆడిన తర్వాత 2 నిమిషాలు ఇస్తారు నీకు. సూపర్ మార్కెట్లో వెళ్ళి 2 minutesలో నీకు 1 week కావాల్సినవి తెచ్చుకోవాలా. అవును బిడ్డ, నాకు అర్థం కాక అడుగుతాను. నాకు తెలిసిన సోనియా పెద్ద పాపులారిటీ పిచ్చి కూడా నీకు లేదు. పోనీ పెద్ద పైసలు పిచ్చి కూడా నాకు ఉన్నట్టు ఎప్పుడు అనిపించలే. కానీ వాట్ డిడ్ యూ గెట్ అవుట్ ఆఫ్ దిస్, అవుట్ ఆఫ్ ఆల్ పుట్టింగ్ యువర్ సెల్ఫ్ త్రూ ఆల్ దట్? ఇస్ ఇట్ ఫన్? ఇస్ ఇట్ అన్ ఎక్స్పీరియన్స్? ఒక థ్రిల్లా, కిక్కా? అస్సలు నేను అనుకున్నది వేరక్క. నేను ఏమనుకున్నా అంటే లైక్ యూనో నేను ఎంత స్ట్రాంగ్, నాకు మంచి ఐడియాలజీ ఉన్నది, మంచి ఇట్లా, అండ్ ఐఎమ్ లైక్ బ్రేవ్ అండ్ కరేజియస్, ఇదంతా నేను బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో. అండ్ నేను డెసిషన్ మేకింగ్, అనాలిసిస్, లేకపోతే స్టాండ్ తీసుకుని ఇవన్నీ మంచిది, అవన్నీ నేను చూపించవచ్చు బిగ్ బాస్ ప్లాట్ఫామ్లో అని నేను అనుకున్నా. కానీ జర్నీ ఈజ్ జర్నీ. నేను అది చేసిన నామినేషన్స్లో నేను ఆ క్వాలిటీ కూడా చూపించిన, స్టాండ్ తీసుకునే దగ్గర హౌస్లో మొత్తం కూడా ఎక్కడే జరిగినా అది అవన్నీ కూడా చూపించిన. కాకపోతే
ఏంటంటే అవన్నిటికంటే ఇవి ఎక్కువ యూనో నా చేతులు కాళ్ళు జూమ్ చేసి చూపించినవే నాకు ఎక్కువ కనిపించినాయి. సో ఐ వాజ్ లైక్ దట్ ఈస్ నాట్ ట్రాన్స్పరెంట్. అండ్ ఐ వాజ్ షాక్డ్ వెన్ సమ్వన్ కాల్డ్ అండ్ సెడ్, సోనియా మీకు క్లోజ్ కదా, చూసారా మీరు, ఎవడో ఒక చెత్త తబ్రీల్స్ పెట్టి వీడియోలు పెట్టారు, అది వాడు పాపులారిటీ చేస్తాడు, ఎందుకు చేస్తాడో తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ యూ సా ఇట్. దానికి పోలీస్ కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు ఎవరో. ఐ వాజ్ రియలీ షాక్డ్. ఏంటి ఇట్లా అవుతుంది? డిడ్ యూ టేక్ ఎన్ యాక్షన్? కేసు ఫైల్ చేసినాము, కానీ అక్కడ నాకు అనిపించింది లైక్ యూనో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హౌస్లో 11 versus 1 హౌస్లో, అండ్ బయటకు వచ్చి చూస్తే 11 PRs versus 1 0. ఇక్కడ 0 PR, ఇక్కడ 11 PRs, లైక్ దే ఆర్ లైక్ మల్టిపుల్ PRs ఉన్నారు వాళ్ళకి. అంటే PRలు పెట్టుకుంటూ పోవాలి. అది మనం చేయలేదు, మనకి అంత లేదు కదా. మనం అంటే లైక్ నేను 0 ఆర్గానిక్గానే ఉండాలని అనుకున్నాను. నేను PRస్తోని ఇండ్యూస్ చేసేది అంతా నేను ఎలో చేయను, ఆర్గానిక్గా రాని ఏదున్నా. అండ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ దట్ ఐ కెన్ గెయిన్ దట్. నేను ఉన్నదానికి నాకు ఉంటారు, నాకు వస్తారు ఆడియన్స్ అని అనుకున్నాను నేను. సో బయటకు వచ్చినాక లైక్ అట్లా 100 యూట్యూబర్స్ ఉన్నారు, 100 రివ్యూవర్స్ ఉన్నారు, అండ్ 100 మంది మీద ఫైట్ చేసి నేను ఏం ప్రూవ్ చేయాలి నేను ఇప్పుడు? అంతే. సో ఐ వాజ్ లైక్ ఐ విల్ స్పీక్ మై ట్రూత్. ఎవరు నా దగ్గర నుంచి ఏం తీసుకుంటారో అది తీసుకుంటారు, అంతే, ఇంకా చాలు అని అనుకున్నా. అసలు మెడక మీద తలకాయ ఉన్న వాళ్ళు ఎవరు కూడా అట్లా ఇంటర్ప్రెట్ చేయరు. జస్ట్ హోల్డింగ్ హ్యాండ్స్ అండ్ వాటిని దాన్ని జూమ్ చేసి మిస్ఇంటర్ప్రెట్ చేసి అండ్ నువ్వు జూమ్ చేయి, నువ్వు కావాలంటే ఏదైనా జూమ్ చేయి, కానీ నా ఇంటెన్షన్ ఒకటి ఏంటంటే కంప్లీట్ కాన్వర్సేషన్ చూడాలి అక్క. ముందు మాట్లాడింది తర్వాత మొత్తం చూపిను, అట్లా చూపించినా అట్లీస్ట్ జనాలకి ఈమె ఏంటిది అనేది తెలిసేది కదా. నిఖిల్ కూడా ఫీల్ అయ్యిందా బాగా? వీళ్ళందరూ అసలు వాళ్ళకి తెలియదు, నాకు తెలిసి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి ఐడియా ఉండదు కదా అసలు లోపల ఎవ్వరికి ఏం ఉండదు. 1 month ఫోన్ మిస్ అయినప్పుడు ఏం చేస్తావు సోనియా? ఏడుపు వచ్చింది ఎప్పుడైనా? చాలా సార్లు ఫ్యామిలీ మిస్ అయినా నేను అసలు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఖాళీగా కూర్చోవడమే అసలు ఇబ్బంది నాకైతే. వర్కహాలిక్ ఉండి ఇట్లా అంతా ఉండి, అండ్ ఫుడ్ కోసము ఆల్సో. అండ్ ఒకసారి సైరన్ వస్తుంది గేమ్ స్టార్టింగ్ అప్పుడు, సైరన్ వచ్చి ఆ 2 నిమిషాలు ఆ సైరన్ ఎంతసేపు మోగుతుందో అంతసేపట్లలో మీరు ఏం తినాలనుకున్నా తినేసేయాలా పెట్టేసేయాలని అంటారు. అప్పుడు అసలు నేను ఆ కంట్రోల్ ఏందిరా బాబు, మనం ఇక్కడ అసలు మనల్ని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఇక సైరన్ ఇచ్చి ఆ టైంలో తినాలంటే కుక్కలా తిన్నాం మేమైతే ఆ 2 minutes. సో అదైతే నాకు అసలు ఎంత సెన్సిటివ్ నాకెందుకు ఆయన ఎప్పుడు ఎక్కలేదమ్మా ఈ షో, ఉన్నమాట చెప్తున్నా. అంటే వెళ్ళిన వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఐ షుడ్ నాట్ జడ్జ్, ఇట్స్ పాపులర్ రియాలిటీ షో, కానీ ఎప్పుడు అర్థమే కాలేదు అసలు. పిలిచి కొట్టించుకోవడం అంటే ఇదే అనిపించింది. బట్ ఎనీవే యూ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్, దట్స్ వాట్ మ్యాటర్స్. ఒక అడ్వెంచర్ లాగా ఇది. ఇప్పుడు చాలా మంది మౌంటైనీరింగ్ చేస్తారు, ఎందుకు ఎక్కుతారు చలిలో అట్లా ఇట్లా అంటే ఏం చెప్తాం అట్లా. దిస్ ఇస్ అన్ ఎక్స్పీరియన్స్ గోయింగ్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. సో డిడ్ యూ ఎక్స్ప్రెస్ టు నాగ్ సార్ దట్ యు వర్ నాట్ ఫీలింగ్ గుడ్? నేను వీకెండ్ ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చినాక చెప్పిన, బట్ అది కూడా మళ్ళీ ఎడిటింగే అంతా. సో నాకు అక్కడ సండే ఎపిసోడ్లో కూడా చాలాసార్లు అడిగారు సార్ చెప్పమ్మా అంటే నేను చెప్పలేదు అక్క, ఎందుకంటే 2 weeks ఆల్రెడీ మీరేం పోర్ట్రే చేయాలనుకున్నారు మీరు మాట్లాడినారు స్టేజ్ మీద. ఇప్పుడు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి నేను వెంటనే మిమ్మల్ని నేను ఏదో కన్విన్స్ చేయలేను. యూ ఆల్రెడీ మస్ట్ హ్యావ్ హ్యాడ్ సమ్ అదర్ ప్లాన్, దాని ప్రకారమే మీరేదో చేస్తుంటారు. సో నేను ఇప్పుడు ఈ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో మీరు మాట్లాడి మళ్ళీ ఆ వీక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఈ హౌస్లో అంత ప్రెషర్ తీసుకొని ఇవంతా నాకేం అవసరమా? వాట్ ఐ గెయినింగ్ అవుట్ ఆఫ్ దిస్ అనిపించింది ఆ మూమెంట్కి. సో మొత్తానికి ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీయా పోనీ బిడ్డ వచ్చేసిందని? అండ్ ఏం ఫస్ట్ బయటకు రాగానే ఏం తిన్నావు సోనియా? వాట్ డిడ్ యు ఈట్ ద ఫస్ట్? నేను బిర్యానీ తిన్నా. అందరు బిర్యానీ తింటారు, ఎవరికి అసలు లైక్ మొన్న అబ్బాయి కూడా అడిగితే సేమ్ థింగ్. హోటల్ కదా ఫస్ట్ మేము ఉండేది, తిన్నా. ఇంటికి వచ్చిన తర్వాత మంచి కర్రీ, బ్రింజాల్ కర్రీ అండ్ రైస్ అండ్ ఎగ్ అట్లా తిన్నా. సో ఇంటి భోజనం చక్కగా. అమ్మ వాళ్ళందరూ హ్యాపీయా? హ్యాపీ, కొంచెం లైక్ అన్నీ ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి, బట్ దే వెరీ మచ్ హ్యాపీ దట్ దే సా మీ ట్రూ టు మై సెల్ఫ్. అండ్ నువ్వు బయట ఎట్లున్నావు అట్లున్నావు, అదైతే చాలా ఎవరేం చూపించినా అన్నట్టుంది. కరెక్ట్. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. కాకపోతే అందరు నాలాగా ఉండరు కదా, అందరూ నాలానే నా ఫ్యామిలీ లాగానే అంత స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తారా? ఎమోషనల్ టోల్ లేకపోతే కెన్ డెఫినెట్లీ అప్సెట్ యూ ఇన్ మెనీ వేస్ కదా. సో ఐ నో దట్ యువర్ అ స్టూడెంట్ కౌన్సిలర్ కదా, యు ఆర్ హ్యాండ్లింగ్ లాట్ ఆఫ్ అంటే ఫారిన్ స్టడీకి వెళ్ళే పిల్లలకి కోచింగ్ ఇవ్వడంతో మొదలుకుని, అండ్ యు ఆర్ ఆల్సో డూయింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్, సోషల్ యాక్టివిజం అండ్ ఆల్ దాట్. బట్ వాట్ హ్యాపెన్ టు యువర్ యాక్టింగ్? యాక్టింగ్ చేస్తున్నా, స్లో ప్రోగ్రెస్ ఉన్నది. రీసెంట్లీ ఒక ఆర్టిస్ట్ అనే మూవీ చేసిన, దట్ విల్ బీ టు రిలీజ్. మెయిన్ లీడర్? నో జస్ట్ వన్ ఆఫ్ ద కీ రోల్స్ అంతే. నేను
కీ రోల్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. బికాస్ దిశ తర్వాత ఎవ్రీబడి ఎక్స్పెక్టెడ్ ఏదో కోవిడ్ అప్పుడు అవును కోవిడ్ టైంలో వచ్చింది అది కరెక్ట్గా కోవిడ్ టైంలో వచ్చింది. సో దాని తర్వాత ఝాన్సీ చేసినాను, దాని తర్వాత వెబ్ సిరీస్, ఇంకా 2-3 వెబ్ సిరీస్ అయితే చేసిన. నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అన్ని గుర్తొస్తలేదు, రీకాల్ చేస్తలేదు నేను. బట్ గోయింగ్ ఆన్ గోయింగ్ ఆన్ బట్ స్లో ప్రోగ్రెస్. హౌ ఇస్ యువర్ సోషల్ వర్క్ గోయింగ్ ఆన్? సోషల్ వర్క్ మంచిగా వెళ్తుంది. సో ఏమేం 100 గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మంచి యాక్టివ్గా వెళ్తుంది. అదర్వైజ్ అన్ని మామూలుగా ఆర్ఫన్ హోమ్స్కి హెల్ప్ చేయడము అండ్ ఇవన్నీ జనరల్గా స్టేషనరీ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఓకే అంతేగా. అండ్ స్కూల్ బ్యాగ్ డిస్ట్రిబ్యూషన్, బ్యాక్ టు స్కూల్ కిట్ అని చెప్పేసి, సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. ఆర్గనైజేషన్ ఉందా సోనియా? యాక్షన్ ఫర్ సొసైటల్ అడ్వాన్స్మెంట్, ఆసా ఫౌండేషన్ అని ఉంది కదా. అండ్ ఆల్సో వి కొలాబరేటెడ్ విత్ విరాట్ ఫౌండేషన్, యష్ది కూడా. సో ప్రాజెక్ట్ 100 గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ శక్తి చేయాలన్నప్పుడు ఐ థాట్ లైక్ ఒక్కదాంతో కాదు అని. సో ఐ కొలాబరేటెడ్ విత్ యష్ అప్పుడు. నేను ఏదో విన్నాను కరెక్టా? ఏదక్క చాలా వస్తున్నాయి, మీరేం విన్నారో అది ఫస్ట్ చెప్పండి. ఏదో సోనియాకి తొందరలో పెళ్లి కాబోతోంది అది అవునా? నిజమే? అఫీషియల్లీ కన్ఫర్మ్డ్ అయితే? కన్ఫర్మ్ అనుకున్నాము పోయే ముందు, బట్ ఇప్పుడు ఇక కన్ఫర్మ్. ఇంకా కన్ఫర్మ్. ఎప్పుడమ్మా పెళ్ళి? డిసెంబర్లో అనుకుంటున్నాము, చూడాలక్క. ఇంకా సో ఆల్ బోత్ ఫ్యామిలీస్ హ్యావ్ మెట్ అండ్ అన్ని మాట్లాడుకోవడం అంతా అయిపోయినాయి. సో ఇది బ్రేకింగ్ న్యూసా బయట చెప్పేసా ఆల్రెడీ? వాళ్ళే బయటలే నాకు చెప్పినారు. అంతేనా? అట్లుంది మన పరిస్థితి. అయితే మనమే కొంచెం వెనుకున్నాం అనమాట ఈ విషయాలు. ఆల్సో నాగ్ సార్ స్టేజ్ మీద చెప్పారు, నేను బ్యాడ్ చేసుకున్నాను అన్నట్టు మైక్ కి, సో వైఎస్ అని చెప్పేసి. సో దాని నుంచి స్టేజ్ మీద నాగ్ సార్ కి చెప్పాల్సి వచ్చిండే. వాట్ ఈస్ వైఎస్ అనా? బట్ అదర్వైజ్ లైక్ మాది కొంచెం కాంప్లికేటెడ్ కదా, అంత సాఫ్ట్గా అట్లా కాదు కాబట్టి నేను ఎక్కడ అంత బయట చెప్పలేదు. లైక్ జరిగినప్పుడు చెప్దాంలే అని ఊరుకున్నాను. సో యు ఆర్ సూన్ గోయింగ్ టు ఫ్లై హై. అంతేనా? మస్తు ఉంటుంది అసలు. బెస్ట్ అంటే ఈ ఆప్షన్ అందరికీ చెప్పాలి. చక్కగా ఒక మంచి ఇలాంటి ఒక ఫారిన్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎక్స్పర్ట్తో కనుక పెళ్ళి అయితే హాయిగా అలా చెల్లి రావచ్చు, వేరే వేరే కంట్రీస్కి వెళ్ళచ్చు, యూనివర్సిటీస్ చూసుకోవచ్చు, ఇంకేం కావాలి, ఇంకా మస్తు మజా కదా. దానికి బిగ్ బాస్ ఐ థింక్ వాజ్ అ గుడ్ ఏం చెప్పాలి, ఒక మంచిగా తాలింపు పెడతారు కదా పైన, పెరుగన్నంలో తాలింపు పెట్టినట్టు. ఫర్ ఆల్ ద థింగ్ వర్క్ యూ హ్యావ్ డన్, దిస్ ఇస్ అ హై పాయింట్ కదా. ఇప్పుడు మస్తు పాపులారిటీ పెరుగుతుంది సోనియా. ఏమో ఐ ఆల్వేస్ బిలీవ్ లైక్ యునో నాకు వస్తే పాపులారిటీ ఏమైనా ఉంటే మంచిగా నేను ఎట్లున్నానో అట్లుంటే బాగుండు అనుకున్నా. బట్ నెగిటివిటీనే ఎక్కువ ఉన్నది. దట్స్ ఫైన్. ఐ మీన్ నెగిటివిటీ చాలా ఉందమ్మా చుట్టూ. బట్ ఐ డోంట్ నో హౌ యూ సర్వైవ్డ్. ఇప్పుడైతే మస్తు కాంట్రవర్సీస్ ఈ లాస్ట్ చాలా అసలు అది అంత హీట్రేడ్ అయింది అక్క, నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీకు తెలుసా, మీరు చూసిర్రా మేమిద్దరం ఎట్లున్నామని. సరే ఒకవేళ నేనే అట్లా చేసినాను అనుకో, అవతల అబ్బాయి కూడా నాతో వాళ్ళు అంతే ఫ్రెండ్లీగా ఉన్నారు, వాళ్ళే ఇట్లా ఎప్పుడు చాలా ఫ్రెండ్లీగా అండ్ యూనో దగ్గరగా ఉన్నారు కదా. మరి అట్లీస్ట్ అట్లనే డౌట్ రావాలి కదా. అవును అంతే కదా. వాళ్ళ ఇద్దరు అండ్ ఇటు నిఖిల్ ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు, అబ్బాయి ఉన్నాడు, అందరికీ డౌట్ రావాలి కదా. మరి అట్లా హ్యాష్ ట్యాగ్ పెట్టి చాలా బ్యాడ్ వర్డ్స్ అంటే చాలా పిచ్చి పిచ్చి తిక్క తిక్క వర్డ్స్ కూడా పెట్టారు కదా. బ్రోమాన్స్ అది మన హాట్ స్టారే పెట్టుకున్నారు. సో దట్ ఇట్ సెల్ఫ్ సేస్ వాట్ యూ ట్రై టు పోర్ట్రే అనేది కదా. అంటే వాళ్ళ రియాలిటీ షో కోసం ఇక్కడ రియల్ కి మధ్య ఇప్పుడు ఇట్స్ నాట్ క్యారెక్టర్. ఇక్కడ లోపల పోయింది సోనియా, బయటకు వచ్చింది సోనియా, ఏది రాసినా సోనియా గురించే కదా. సో అది దట్ ఈస్ వెరీ అప్సెటింగ్. ఆల్సో బిగ్ బాస్ బస్ ఏదైతే ఉందో అది కూడా నీకు నచ్చిన నెగిటివ్ క్యారెక్టర్నే పోర్ట్రే చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా బాబు మమ్మల్ని కంటెస్టెంట్స్ని ఇన్ని ఏరియాస్ నుంచి ఇలాగా ఈ పర్సనాలిటీ చూసి ఇది చూసి తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇంకెందుకు ఇంకా అంత ఆడిషన్ ఎందుకు? యాక్టర్స్ని తీసుకెళ్ళి దిస్ ఇస్ లైక్ 100 days యాక్టింగ్ షో, ఇది కాంటెంట్ అని చెప్పేసి చేయొచ్చు కదా. లోపలికి వెళ్ళినాక డిఫరెంట్ థింగ్స్ పెట్టి ఇన్స్టిగేట్ చేసి లైక్ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేసుకుంటూ ఇలాంతా ఎందుకు చేయాలా? అవును, ఇట్ టేక్స్ కరేజ్ టు గో సోనియా. ఐ కెన్ టెల్ యూ ఫ్రాంక్లీ చెప్పనా, నేను పోలే, నన్ను పిలిచినా కూడా పోలే ఇదివరకు. ఎందుకంటే నాకు ఇదే ఎక్కడ తిమిని బమ్మి చేస్తారని భయం ఒకటి, ప్లస్ ఎందుకు ఈ షో మీద నాకు ఎప్పుడు గుడ్ ఫీలింగ్ రాలే, అంటే అర్థం కాలేదు అదే. బట్ ఎనీవే ఐ థింక్ ఫర్ యువర్ స్టేజ్ ఆఫ్ యువర్ యువర్ అ యంగ్ గర్ల్ యూ కెన్ గో టేక్ దట్ రిస్క్ అండ్ ఛాన్స్ అండ్ బట్ యూ లెర్న్ సంథింగ్ అండ్ కేమ్ అవుట్ స్ట్రాంగర్ కదా. దట్స్ వాట్ మ్యాటర్స్. అదే. సో మరి ఇంకా నెక్స్ట్ అయితే దెన్ వాళ్ళకి చెప్పారా స్టార్మా వాళ్ళకి? నువ్వు చెప్పావా?
నేను అక్కడే వీకెండ్ ఎపిసోడ్లో అయితే నేను అవుట్ రైట్ చెప్పేసాను బిగ్ బాస్ కూడా అదే నా 1 hour అయింది, మీకు ఒక 1 line 2 lines చూపించినారు మీకు ఎపిసోడ్లో, అబ్బాయిలాగా చేసేసి బయటికి వెళ్ళిపోతా నేను అని చెప్పేసి ఐ విష్ ఐ గో అని చెప్పేసి చెప్పింది మీకు వచ్చింది. నేను కానీ 1 hour నేను చేసిన అక్కడ 1 hour బిగ్ బాస్ నేను వెళ్తా, నీ ఇష్టం వచ్చినట్టు మీరు పోర్ట్రే చేసుకోవడానికి నేను ఇక్కడ లేను, నేను ఎట్లుంటానో అట్లా చూపిస్తారు, అది నాకు అంటే లైక్ యూనో మంచి అయితే మంచి తీసుకుంటారు జనాలు, నెగిటివ్ అయితే నెగిటివ్, నా దాంట్లో నెగిటివ్ ఏమవుతుందో అది నేను నేర్చుకుంటా, పాజిటివ్ ఏమవుతుందో 10 మంది అమ్మాయిలకి చూస్తే లైక్ 10 మంది ఇంకా బయట స్టూడెంట్స్ కానీ ఎవరైనా చూస్తే నా దగ్గర నుంచి ఏదైనా పాజిటివ్ నేర్చుకుంటారు, ఇట్లా ఉండాలి ఇంత అప్ ఫ్రంట్ ఏంది ఇట్లా. ఇది షో డైరెక్టర్ చేస్తారా మొత్తము ఏవే బిట్స్ తీసుకోవాలని? అది అసలు నాకు టెక్నికల్లీ నాకు ఐడియా లేదు అక్క, బట్ ఐ వుడ్ సే దట్ 160 కెమెరాస్ ఉన్నాయి, సో ఐ డోంట్ థింక్ లైక్ అంత మానిటరింగ్ ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఉంటే ఇంత జరుగుతున్నప్పుడు మీరే ఉన్నారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 daysలో నామినేషన్స్ కానీ డెసిషన్ మేకింగ్ కానీ రేషన్ కంట్రోల్ కానీ ఇవన్నీ నేనే తీసుకుని ఐ వాజ్ అ పర్సన్ హూ టుక్ హోల్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ అన్నప్పుడు, ఇటువంటి పర్సన్ని కొంచెం డీటెయిల్గా ఇంకొంచెం ఒక్క కాన్వర్సేషన్ చూసినా కూడా నీకు అర్థమైపోతుంది ఈమెం కాన్వర్సేషన్ చేసింది, వాట్ ఈస్ షీ ట్రయింగ్ టు డూ విత్ దిస్ 2 or 3 people అనే నీకు అర్థమైపోతుంది కదా. అట్లా అర్థమైనప్పుడు కూడా ఐ డోంట్ థింక్ ఎనీ మైండ్ఫుల్ గై విల్ డూ దిస్. కరెక్ట్, అవును. ఇది చూపించాలి అని తీసుకుంటాడంటే ఇక ఆప్షన్ లేదు, ఇక నాకు షో రన్ అయితే లేదు, లేకపోతే ఏం కంటెంట్ లేదు, ఇట్లన్నా పెడితే నేను సక్సెస్ అవుతా కావచ్చు అని పెట్టుకున్నాడో మరి ఎట్లా పెట్టుకున్నాడో నాకైతే అర్థం కాలే. అదే అంతే, అందుకంటే అదే కదా మెయిన్లీ ఫీడ్బ్యాక్ వాళ్ళు దీనికోసం సక్సెస్ చేయడానికి కాంట్రవర్సీ చేయడానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకున్నారు. అదే బట్ ఇన్ ద ప్రాసెస్ దే హర్ట్ లాట్ ఆఫ్ పీపుల్ కదా. అదే కదా ఇప్పుడు మనం మామూలుగా చూస్తాం కదా, ఇప్పుడు లైక్ నేనంటే నేను అదే చెప్తున్నాను, నేను కొంచెం స్ట్రాంగ్ ఉన్నా, అండ్ నేను స్ట్రాంగ్ ఉన్నా కాదు, నేను నా పక్కన ఒకవేళ యష్ లేకపోయింటే, నా ఫ్యామిలీ లేకపోయింటే ఐ వుడ్ డెఫినెట్లీ వుడ్ నాట్ కమ్ లైక్ ఇంత మీ దగ్గరకు వచ్చి ఇట్లా మాట్లాడేదాన్ని కాదు డెఫినెట్గా. ఐ నో యూ కదా, చూసాను కదా ఎంత సెన్సిటివ్ ఉంటాం అనేది తెలుసు. అండ్ నేను ఒక 10 మంది అమ్మాయిల కోసము ఇట్లా ఫైట్ చేసి ఉన్నాను కాబట్టి అట్లీస్ట్ ఆ స్ట్రెంగ్త్ అదంతా గుర్తు చేసి మా వాళ్ళు నువ్వే ఇంతమందికి హెల్ప్ చేసినావు, నువ్వు అట్లా చేయవు కదా ఇట్లా అని నమ్మి, అండ్ ఆల్సో దే నో లైక్ నేను బ్రదర్స్ ఉన్నప్పుడు నేను పిల్లలు ఉన్నప్పుడు ఎట్లా చూసుకుంటా అంత తెలుసు కాబట్టి దే కుడ్ ఇంటర్ప్రెట్, ఇది ముందు ఇట్లా చేసి ఉంటుంది లేకపోతే ఇట్లా కావచ్చు ఇది ఇట్లా కాదు అని చెప్పి దే ఇంటర్ప్రిటెడ్ అండ్ దే వర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు టేక్. బట్ వేరే అమ్మాయిలు ఉన్నారు ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బయటికి రాగానే యష్మితోని చెప్తున్నారు, నిఖిల్ అండ్ యష్మి అని మాట్లాడుతున్నారు, వాట్ అబౌట్ దెమ్ అండ్ వాట్ అబౌట్ అదర్ పీపుల్, రేపు ఇంకెవరెవరు వెళ్తారో వాళ్ళందరినీ ఇట్లనే చేస్తే నువ్వు నీ నేషనల్ టీవీ ఏం చేస్తున్నావు మరి? అంతే కదా. సెన్సిటివ్ ఉండి బయటికి రాగానే నేను కనుక అక్కడే నేను ఏమైనా చేసేసుకొని సూసైడ్ ఏదో చేసేసుకుని ఉంటే ఎవరు రెస్పాన్సిబుల్ అవుతాడు? నేషనల్ టీవీ రెస్పాన్సిబుల్ అవుతుందా దానికి? బయటికి రాగానే నాకు అన్నారు నెగిటివిటీ చాలా వచ్చింది అని అన్నారు. నేను ఒకటేనా యష్ ఏమన్నాడు అని అన్నా, అంతే. యష్ ఏమన్నాడు, వాట్ యష్ ఈస్ ఫీలింగ్ అని అనగానే నేను మాకు తెలీదు అని అన్నారు. ఐ వాజ్ హోల్డింగ్ ఆన్ యష్తో మాట్లాడాలి అని చెప్పేసి హోల్డ్ చేసుకున్నాను అంతే నేను. బట్ లైక్ నెగిటివిటీ చాలా వచ్చింది అని అంటే అప్సెట్ అవుతాం కదా. అదే కదా, అది కూడా మనకు కావాల్సిన వాళ్ళు ఏమనుకుంటున్నారనే ఒక ఫీలింగ్ ఉంటుంది అంతే కదా. అండ్ ఆ టైంలో ఆ గ్యాప్లో నేను ఏమైనా చేసుకుంటే ఎవరు దానికి రెస్పాన్సిబుల్ అయ్యేటోళ్ళు. బట్ నీకు ఆఫ్ రికార్డ్ చెప్తున్నా ఇప్పుడు, ఆన్ రికార్డ్ కానీ యష్ వాజ్ వెరీ అప్సెట్ అట్ వాట్ ఎవర్ థింగ్స్ వర్ హ్యాపెనింగ్ అండ్ వీ స్పోక్ ఆల్సో అండ్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ. ఇప్పటికి తెలిసి ఉంటుంది కదా, సో మంచి పిల్లాడని చెప్తున్నా. అది యష్ అసలు నాకు అది భయమే లేదు, నాకు అసలు నేను భయం అసలు. వెరీ ప్రొటెక్టివ్ ఆఫ్ యూ, ఇస్ వెరీ అండ్ ఈస్ అ సాలిడ్ గై యూ హవ్ చోజన్, సో హీ విల్ ఆల్వేస్ స్టాండ్ బై యూ. Yeah, you will also stand by him. I know that. Yes. No, seriously, it's a solid, very very good personality. అతను యష్ బయటికి రాని ఒకటే చెప్తున్నారు, నువ్వు యు వెల్ ప్లేడ్, నువ్వేంటో నువ్వు ఉన్నావు అంతే, యాజ్ ఇట్ ఈస్ యు ఆర్ దేర్. అండ్ వేరే ఎప్పుడు లైక్ యష్ కొన్ని క్వాలిటీస్ చెప్తారు అన్నట్టు, ఇవే నన్ను స్ట్రాంగ్గా డెసిషన్ తీసుకుంటావు అండ్ ఆల్సో స్టాండ్ తీసుకుంటావు, ఎవరి కోసమైనా స్టాండ్ తీసుకుంటావు. మనం సోషల్ యాక్టివిస్ట్గా చూసే కదా మేము కనెక్ట్ అయింది స్లోగా సోషల్ వర్క్లో ఇట్లా అంతా. అండ్ ఆల్సో గాసిపింగ్, బ్యాక్ బిచ్చింగ్ ఇట్లా అంతా ఉన్నాయి. వి ఆల్వేస్ డిస్కస్ అబౌట్ ఐడియాస్, ప్రాజెక్ట్స్ ఏం చేయొచ్చు, ఇంకా మంచిగా ఏం చేయొచ్చు, ఇంకా బెటర్ అవ్వడానికి ఏం చేయొచ్చు, ఇవే మాట్లాడుతూ ఉంటుండే. నేను ఎప్పుడు కూడా జస్ట్ కూర్చొని చిల్ అయింది చాలా తక్కువ అసలు. సో అట్లనే ఉన్నాను అక్కడ కూడా, ఇవన్నీ ఏం చేయలేదు నువ్వు ఎట్లున్నావు అట్లున్నావు, ఐఎమ్ హ్యాపీ అని అన్నారు. యా నౌ అయిపోయింది, ఒక ఎక్స్పీరియన్స్ అయింది అవుట్. బట్ యాక్చువల్లీ నౌ ఇప్పుడు ఇండస్ట్రీ యూ విల్ కంటిన్యూ యాక్టింగ్ మరి? Definitely, why not? Acting is like 9 to 5 job కదా. It's a job and also it's more organized, you know what, ఇప్పుడు ఇక్కడ unpredictable ఎక్కువ ఇక్కడ. ఇదే చేసినప్పుడు ఇక నాకు ఇంకా నాకు తెలిసి ఇంకా కొంచెం బెటర్గానే చేస్తా కావచ్చు ఇంకా యాక్టింగ్ కూడా. అంత ఆలోచన ఉండదు కావచ్చు నాకు, ఏది తీసుకోవాలి ఏది పోర్ట్రే అవుతుంది అనే భయం అట్లంతా ఇది వరకు ఉండేది.
ఈ క్యారెక్టర్ చేస్తే ఎట్లా పోర్ట్రే అవుతుందో లేకపోతే ఎట్లా ఉంటున్నావు అనేది కొంచెం ఉండేది కావచ్చు. ఇప్పుడు ఆయనతో కూడా ఉండకపోవచ్చు నాకు ఇక. అరే నేను ఏం చేస్తాను అట్లే తీసుకుంటున్నప్పుడు నేను చూసుకొని చేసుకుంటా అంతే ఇక. సిన్స్ యూఆర్ అన్ యాక్టివిస్ట్ ఐమ్ ఆస్కింగ్ యూ, ఇండస్ట్రీలో చాలా మస్తు కాంట్రవర్సీలు అవుతున్నాయి కదా సోనియా, వాట్ యూ థింక్ ఇస్ ద సొల్యూషన్? మొన్న జానీ మాస్టరు అమ్మాయి సృష్టి వర్మ వీళ్ళందరివి ఇష్యూస్ అయినాయి కదా, వాట్ డూ యూ ఫీల్ యాజ్ అన్ యాక్టివిస్ట్? ఫస్ట్ ఇదే ఎక్కువ అవుతున్నాయి అని అనిపించింది నాకు. ఈ యూట్యూబర్స్ రివ్యూవర్స్ దీన్ని చాలా ఎక్కువ చేసి దాన్ని అందరు వచ్చే ఒపీనియన్లు మాట్లాడు, తెలిసినోడు తెలియనోడు ఒక్కొక్క మాట వేసుకుంటూ మాట్లాడు, ఇవన్నీ చాలా ఎగ్జాజరేట్ చేస్తున్నాయి అనిపించింది. మెన్ అవుట్ సైడ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద పబ్లిక్ స్పేస్ ఇట్ ఇస్ అ గివెన్ దే విల్ మోస్ట్లీ మిస్బిహేవ్ మోస్ట్లీ, అవునా కదా? వెదర్ ఇన్ ఆల్ ఫీల్డ్స్, అది ఎక్కువగా పబ్లిక్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, ఎక్కువ పవర్ ఉన్న వాళ్ళు. యా, అండ్ పబ్లిక్ స్పేస్ ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది. బట్ అండ్ ఎక్కువ జరుగుతుంది తక్కువ జరుగుతుంది అని చెప్పడానికి లేదు. అండ్ యూనో పబ్లిక్ స్పేస్లో ఉన్న వాళ్ళు మనం ఎక్కువ బయట ఎక్కువ టాక్ మాట్లాడతారు. అండ్ ఊర్లలో కూడా చాలా జరుగుతాయి కదా, కానీ అవి మనకి బయటకి రావు అవి. బట్ దట్స్ వాట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ఈజీ అయిపోతుందేమో వీళ్ళకి పబ్లిక్ ప్లాట్ఫామ్లో రాగానే. ఇక మాట్లాడుకునే వాళ్ళకైనా చేసే వాళ్ళకైనా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటారేమో అని అనిపించింది. గ్రాంటెడ్గా తీసుకుంటారు. See, because see, we're all in the you're in the public platform, I am in the public platform, there's so many women in the public platform. ఇంకా ఎక్కడ ఏ సిచ్యువేషన్లో ఉంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది, ఇష్యూస్ బయటకు వస్తున్నాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ నేను అనిపించింది నాకు, హౌ కెన్ ఎ గర్ల్ పుట్ హర్ ఫుట్ డౌన్ చెప్పు. ఎగ్జాక్ట్లీ, యా. నాకు అనిపించింది అయితే దట్స్ వాట్ యూ హ్యావ్ టు స్పీక్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్, యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ డోంట్ వెయిట్ ఫర్ సమ్మన్ ఎల్స్. ఇది హౌస్లో కూడా జరిగింది నాకు. ఎగ్జాంపుల్ నాకు ఒక పర్సన్ హౌస్ మేట్, షీ వాజ్ అన్కంఫర్టబుల్ ఫర్ సంథింగ్ ఎల్స్, ఫర్ సమ్మన్ ఎల్స్ హగ్గింగ్ హర్. అమ్మ బిగ్ బాస్ కెమెరాకి చెప్పి, బిగ్ బాస్ నాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఇట్లా అని చెప్పేసి చెప్పిందంట. నేను అప్పుడు ఒకటే చెప్పిన, నువ్వు ఎందుకు బిగ్ బాస్ వచ్చి కెమెరాలో వచ్చి నీకు హెల్ప్ చేసేదాకా వెయిట్ చేస్తావా? వై క్యాంట్ యూ షౌట్ అండ్ వై క్యాంట్ యూ స్టాప్ హిమ్? నువ్వెందుకు నీకు స్టాండ్ తీసుకొని నువ్వు వెంటనే నువ్వు పోరా బాబు నువ్వేంద్రా నువ్వు నన్ను ఇట్లా అనేసి ఎందుకు మాట్లాడుతలేవు అట్లా? వై యూ బిగ్ బాస్ నాతో అయితే లేదని కెమెరాకి చెప్తే దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ పిలిచి మాట్లాడిండు అన్నట్టు. అప్పటిదాకా నీకు నువ్వు కదా ఫస్ట్ హెల్ప్ చేసుకోవాలా? అవును, నీకు నువ్వు కదా మాట్లాడాలంటే ఏమో నాకేం చేయాలో అర్థం కాలేదు. అదే మెయిన్ అవుతుంది సోనియా. చాలా మందికి అర్థం కాదు, ఎందుకంటే ఈ బిగ్ బాస్ అయితే అఫ్ కోర్స్ ఇక్కడైతే ఇంకా కాంప్లెక్స్. బయట కూడా ఎవరైనా ఒక అమ్మాయి వచ్చి బయట చెప్పాలంటే నన్ను నమ్ముతారా, నాకు సపోర్ట్ గా నిలుస్తారా? ఇప్పుడు ఇంత పెద్ద మీటూలు జరిగినాయి, ఏమైంది గుర్తుంది కదా? అదొక్కటే భయం. సో దానికి ఏంటి సొల్యూషన్ అందరూ ఆలోచిస్తున్నారు. సిన్స్ యు ఆర్ సో మచ్ ఇంటూ యాక్టివిజం అండ్ యూ టు స్పీకింగ్ అప్ ఫర్ విమెన్. వాట్ ఐ అండర్స్టూడ్ ఫర్ మై సెల్ఫ్ ఈస్ ఆఫ్టర్ గోయింగ్ త్రూ అండ్ అండర్స్టాండింగ్ అండ్ మీ టూ అప్పుడు కూడా చాలా యాక్టివ్గా నేను కూడా పార్టిసిపేట్ చేసి చాలా ఫైట్ చేసినాం. అండ్ ఐ విల్ గో అట్ క్యాంపెయిన్ చేసినాను నేను అప్పుడు టీమ్తో అప్పుడంతా చేసినప్పుడు. దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. మనం స్ట్రాంగ్ ఉండాలి, మనం కరేజియస్ ఉండాలా. అండ్ నేను అప్పటి నుంచి కూడా సెల్ఫ్ డిఫెన్స్ వర్క్షాప్స్ చేసిన అండ్ నేను నేర్చుకున్నా ఇవన్నీ. సో నెవర్ గివ్ అప్ అండ్ నెవర్ గో బ్యాక్ వెన్ సంథింగ్ హ్యాపెండ్ ఆర్ నీకు నువ్వు ఫస్ట్ స్ట్రాంగ్గా మాట్లాడి నువ్వు ఫస్ట్ గెలుచుకుంటే ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఫస్ట్ మనం కదా, మన కాన్షియస్ అండ్ మన ఇంటిగ్రిటీ కదా. సో అండ్ వీ కెన్ ఫైట్ డెఫినెట్లీ, వీ హ్యావ్ ఆల్ ఆపర్చునిటీస్ పోతాయి అంతే కదా. అది కాకపోతే మనకి ఇంకా పొటెన్షియల్ లేదా, ఇంకా పాసిబిలిటీస్ లేవా? ఎప్పుడు కూడా ఇదేదో పోతుంది అని చెప్పేసి బతకడానికి చాలా వేస్ ఉన్నాయి. బతకాలంటే చాయ్ బండి పెట్టుకుని కూడా బతికేటోళ్ళు ఉన్నారు. సో మంచిగా బతకాలంటే ఎట్లయినా బతకొచ్చు, కానీ భయపడుకుంటూ బతికే అవసరం లేదు అండ్ ఉండాల్సిన లేదు. అది చాలా వాల్యుబుల్ వర్డ్. అందులో దసరా నవరాత్రుల టైంలో మంచిగా శక్తి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. అయితే ఎవరైతే మన ఇబ్బంది పెడుతున్నారో ముందు వాళ్ళని డైరెక్ట్గా చెప్పాలి అంటున్నావు, అంతే కదా? యా, డైరెక్ట్గా చెప్పాలి. చెప్పినంత మాత్రాన వాళ్ళు ఆపుతారు అని లేదు, కానీ అట్లీస్ట్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు, అక్కడ వాడు ఆగుతాడు. అండ్ ఇంకొకడు మన జోలికి రాకుండా భయపడతాడు. అది అరే ఈమెతో అవసరం లేరా, ఈమెతో కొంచెం ఇట్లుండాలా, అది అట్లీస్ట్ షో ఇట్ అప్. కరెక్ట్, అంతే. ఏదో భయపడుకుంటా ఇట్లా ఉంటే ఎవరైనా, ఇది ప్యాలెస్ ఆఫ్ ఇల్యూషన్ బుక్ లో ఉంటది కదా, ద్రౌపది అప్పుడు అవమానం తీసుకోలేదు, ఎలో చేయలేదు చూడు, నువ్వు ఫస్ట్ ఎలో చేయకు దాన్ని తీసుకోవడానికి అని ఆ బుక్ లో అది జస్ట్ అదే కదా. అవును, గర్ల్స్ షుడ్ బీ స్ట్రాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అని చెప్పి. దానికి ఐ థింక్ వీ నీడ్ స్ట్రాంగ్ వోకల్ అడ్వకేట్స్ లైక్ యూ కమింగ్ అవుట్ అండ్ సేయింగ్ ఇట్స్ ఓకే, వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్, ఏదో ఒకటి చేసుకుని we can come out and we'll fight the system.
ఎగ్జాక్ట్లీ అంతే కదా. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఫైటింగ్ లైక్ యూనో మన వెనకాల మన సిస్టర్స్ లైక్ యూనో వాళ్ళందరూ చేశారు. అండ్ మా సిస్టర్స్ మీరు నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని TV9 అండ్ దానికంటే ఉంది ఇట్లా మీరు ఎంత వాయిస్ అవుట్ చేసేది, మీరు ఎంత పవర్ఫుల్ ఉమెన్ మీరు నన్ను చూస్తే చేయబట్టే భయపడతారు, నాకు అదృష్టం అది. మిమ్మల్ని చూసి కదా మేము ఇన్స్పిరేషన్, మీరు అందరూ కూడా ఇన్స్పిరేషన్ కదా మాకు ఈ ఫీల్డ్లోకి వచ్చినాక కూడా మేము ఎట్లా మాట్లాడిన సోషల్ వర్క్లో కూడా సోషల్ యాక్టివిజంలో కూడా యూఆర్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఫర్ మీ ఆల్సో కదా. అట్లా లైక్ వీ బికమ్ లైక్ టుమారో ఫర్ సమ్వన్ ఎల్స్. వీ హ్యావ్ టు కీప్ డూయింగ్ దాట్. మీరు ఏదో అంత వరకు చేశారు కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ ఉండి కూడా మాట్లాడగలుగుతున్నాం అండ్ యూనో యాంకర్ అవ్వచ్చు, యాక్టర్ అవ్వచ్చు అనే ఎయిమ్ పెట్టుకొని వచ్చినాం. సో వీ హ్యావ్ టు కీప్ కంటిన్యూయింగ్ అంటిల్ వీ గెట్ దేర్. అబ్సల్యూట్లీ. ఇంతకీ ఇంత స్ట్రాంగ్ సోనియాకి వంట వచ్చా? యా వచ్చాక అంటే మళ్ళీ ఇప్పుడు పెళ్లి తర్వాత బిగ్ బాస్కి వెళ్ళాక అయితే అలవాటు అయింటుంది కొంచెం. కానీ వాళ్ళు ఎక్కువ ఏమి ఇవ్వలేదట కదా. ఏం ఆప్షన్స్ ఎక్కువ ఉండవు, ఉన్న దాంట్లోనే ఇక పప్పు, టొమాటో, పాలకూర పప్పు, టొమాటో, ఎగ్, చికెన్, ఇవే ఇక గోధుమ దోశలు. గోధుమ దోశలు గలీజ్ ఎంతని చెప్పి మన అబ్బాయి అయితే తిట్టుకున్నాడు. నా జన్మలో తినలేదు అంత హారిబుల్ అది ఇది అని చెప్పి. అంటే నా గోధుమ దోశ ఇష్టం లేదు అబ్బాయికి. ఆలు ఇవే ఇవి లాంగ్ లాస్టింగ్ ఉంటాయి కదా, క్విక్గా 2 నిమిషాలు అన్ని తీసుకొని వచ్చేస్తారు అన్నట్టుగా అవే మేనేజ్ చేసుకోవాలి. సో అయితే దట్ వాస్ యువర్ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడైతే మరి దసరాల ప్లాన్ ఏంటి? షాపింగ్ అయిందా? పెళ్లి షాపింగ్ స్టార్ట్ అయిందా? ఏంటి? ఇంకా లేదక్క, విల్ హ్యావ్ టు డూ. హైదరాబాదే కదా? హైదరాబాద్లోనే. పిలుస్తావు కదా నన్ను? డెఫినెట్గా, మీరు రాకపోతే ఎట్లా. ఇంకేంటి సోనియా, వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్ అబౌట్ విత్ యువర్ ఫ్లై హై కదా? యా, ఫ్లై హై కన్సల్టెంట్స్, యా ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్. చాలా మంది వెళ్తున్నారా పిల్లలు? యా, ఇప్పుడు కొంచెం రిసెషన్ ఉంది బట్ మంచిగా వెళ్తున్నారు. యా, అండ్ సోషల్ వర్క్, NGOs, ఆశా ఫౌండేషన్ అండ్ విరాట్ ఫౌండేషన్ వర్క్ ఉంది. అండ్ ఆల్సో ఫ్లై హై ఎడ్యుకేషన్ లోన్స్ అండ్ ఫ్లై హై టూరిజం ఉంది. సో వీ హ్యావ్ లైక్ 10 డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాను. అండ్ యాక్టింగ్ కూడా నాకు తెలిసి టూరిజంలో ఏమన్నా ప్లేసెస్ చూసి వచ్చే జాబ్ ఏమన్నా ఉంటే నాకు ఇస్తే నేను వెళ్ళి అన్ని ప్లేసులు చూసేస్తాను. ఈ ప్లేస్ ఎలా ఉంది అని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసి, ఫుడ్ ఎట్లుంది, లొకేషన్స్ ఎట్లున్నాయి ఇస్తే నేను చేసి పెడతాను. అది విషింగ్ యూ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్. You're a bold girl, you're a beautiful girl. Speak up and stay strong always. ఈ జరిగిన ఈ గలీజ్ వాళ్ళందరినీ సైబర్ క్రైమ్ వాళ్ళు చూసుకుంటారు, పిచ్చి టమ్నెల్స్ పెట్టిన వాళ్ళు. ఇంకా నోట్లో నానేది ఎట్లుందండి మన సొసైటీ ఎట్లుంది తెలుసు. ఇప్పుడు పని లేకుండా ఎవరైనా 4 మాటలు 2 రోజులు 3 రోజుల కంటే ఉండదు, ఏది వెళ్ళిపోతుంది. సో అందరికీ గుర్తుండే సోనియా ఎవరంటే ఖతర్నాక్ యాక్టింగ్ చేసిన సోనియా ఇన్ ఫిల్మ్స్ అండ్ ఆల్సో ద అదర్ సోషల్ యాక్టివిస్ట్ సోనియా హూ స్పీక్స్ అప్ వెరీ బోల్డ్లీ అండ్ ఆల్సో ఈస్ వెరీ రిజర్వ్డ్. అంతేనా? సో సోనియా, బిఫోర్ ఐ కన్క్లూడ్ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ దిస్ వన్ క్వశ్చన్. ఒక టైంలో యూ స్పోక్ వెరీ హైలీ ఆఫ్ బిగ్ బాస్. అసలు మన జీవితంలో మనం నేర్చుకున్నవన్నీ కూడా ఇది ఒక టెస్ట్, ఇది డబ్బుల గురించి పాపులారిటీ గురించి కాదని. యూ స్పీకింగ్ వెరీ హైలీ అబౌట్ బిగ్ బాస్. ఎవరితో గడ్డం ఉన్న ఒక పార్టిసిపెంట్ అతను, మన పృథ్వీతో ఐ థింక్. సో బట్ ఇప్పుడు వింటూ ఉంటే నాకు ఇంకా డిఫరెంట్గా ఏమైనా మారిందా ఒపీనియన్ అనిపిస్తుంది. వాట్ యూ ఫీల్? అసలు అబ్సల్యూట్లీ ఉల్టా నాకైతే. ఇప్పుడు నేను అట్లనే అనుకుని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి వెళ్ళినా నేను. అండ్ ఉన్నప్పుడు కూడా నేను అట్లనే ఉన్నా. దట్స్ వాట్ లైక్ డిసప్పాయింట్ అయింది అంటే. సో ఏంటంటే లైక్ యూనో అక్కడ సిచ్యువేషన్స్ కానీ ప్రెషర్ కానీ ఉన్నప్పుడు హౌ డు యూ మేక్ ఎ డెసిషన్. ఇప్పుడు టాస్క్ ఆడినప్పుడు చాలా డిఫరెన్సెస్ వస్తాయి. మళ్ళీ ఫ్యామిలీ ఇంట్లో లైక్ ఉన్నప్పుడు వి గెట్ ఎమోషనల్ అండ్ వి బీ దేర్. సో ఇది ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు నువ్వు? అండ్ యూనో దెర్ విల్ బి డిఫరెంట్ సిచ్యువేషన్. లైక్ ఫుడ్ లేకుండా ఉన్నప్పుడు దొంగతనం చేయాల్సిన అవసరం వస్తుంది పక్క క్లాన్ నుంచి. సో దొంగతనం చేసి తింటావా, లేకపోతే తోపిక పడుతుంది. ఇవన్నీ చాలా చిన్నవైనా సరే ఇవన్నీ మనకి లైఫ్లో సిచ్యువేషన్స్ మనకు తెలియకుండా వస్తాయి. ఇక్కడ మాత్రం దే క్రియేట్ దట్ సిచ్యువేషన్స్ అండ్ గివ్ యూనో వీ మేక్ దట్ సొల్యూషన్స్ అండ్ డెసిషన్స్. సో అట్లా అని నమ్మిన నేను. కానీ ఉల్టాగా నన్ను ఇట్లా యూనో, కానీ నాకు ఇప్పుడు బిగ్ బాస్ అంటే వాళ్ళకి ఏం కావాలనో అది ముందు వెనకాల ఎడిట్ చేసేసుకొని అది పోర్ట్రే చేసి అసలు పర్సన్ గురించి వాళ్ళకి ఒక షో అంతే, అది జస్ట్ ఏ షో, జస్ట్ అన్ ఎంటర్టైనింగ్ షో ఫర్ దెమ్. వాళ్ళకి టీఆర్పీ ఎట్లా రావాలనో అది కట్ చేసుకొని పెట్టుకుంటారు అంతేగా. అదే అర్థమైంది నాకు ఇంకా. అండ్ నేనేదో లైఫ్లో లెసన్ నేర్చుకుందాము అండ్ లైఫ్లో నేను ఎట్లున్నానో అది చూపిద్దాము, 30 ఏళ్ళు నేను ఎట్లా బతికినానో, నేను ఎంత మంచిగా పెరిగినానో అది చూపించుకుందామని నేను అనుకుంటే ఆ 30 ఏళ్ళు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసారు నన్ను. సో 30 ఉంటాయి బిడ్డ అంతే. 24 అనుకున్నాను నేను. సరే, ఆల్సో నాకు ఇంకా మీరైనా ఇంక 24 అనుకున్నారు, బయటనైతే ఇక 40 అనుకుంటున్నారు. అవునా?
అనుకునే వాళ్ళు అనుకుంటారు కానీ బట్ ఐ థింక్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇస్ యూ గో యాజ్ అ రియల్ పర్సన్ అండ్ యూ కమ్ అవుట్ యాజ్ అ రియల్ పర్సన్ ఇట్స్ నాట్ అ క్యారెక్టర్ సో వన్స్ సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ దేర్ అండ్ వాట్ ఎవర్ దే షో ఆఫ్ యూ టు ద వరల్డ్ బికమ్స్ అ టెంపరరీ నెక్స్ట్ రియాలిటీ క్యారెక్టర్ అదే కదా సో అది పెద్ద ప్రాబ్లం అదే సో యూఆర్ కొంచెం హర్ట్ కదా డిసప్పాయింటెడ్ ఐఎమ్ డెఫినెట్లీ డిసప్పాయింటెడ్ అండ్ హర్ట్ అండ్ అసలు నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన దానికి అసలు నేను కానే కాదు అది సో ఇప్పుడు My correct statement, experience ఈ స్టేట్మెంట్ మళ్ళీ వేసుకుందాం మనం అదే మ్యూజిక్ వేసుకుని అది బట్ ఎనీవే ఇది ఒక ఎక్స్పీరియన్స్ అంతే యూ జస్ట్ లెర్న్ సంథింగ్ ఫ్రమ్ ఇట్ Yeah. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ థ్యాంక్ యూ అక్క ఓకే అమ్మా